నిద్ర చాలినప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ బాధలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనల్ని కూడా చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మైగ్రేన్ అనగా పార్శ్వపు నొప్పి అంటారు. అంటే తలలో ఒకవైపు మాత్రమే వచ్చే నొప్పి. మైగ్రేన్ లక్షణాలు ఏంటంటే ఎటువైపు అయినా రావచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒకవైపే వస్తుంది. అటాక్స్ కొన్ని గంటల పాటు కానీ లేదా 1-2 రోజుల పాటు కానీ ఉంటాయి. మొదలైనప్పుడు చిన్నగా మొదలయ్యి కొన్ని గంటల్లో బాగా పీక్కి వెళ్ళిపోయి అదే పీక్ కొన్ని గంటలు లేదా ఒకరోజు మెయింటైన్ అయ్యి తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలు పెడుతుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న తలనొప్పిని పార్శ్వపు నొప్పి అంటాము. దీనినే మైగ్రేన్ అంటాము. మహిళల్లో మైగ్రేన్ ఎందుకు ఎక్కువ? పురుషులకి స్త్రీలకి మైగ్రేన్ ఇన్సిడెన్స్లో తేడా ఎక్కడ వస్తుందంటే మెన్సెస్ వచ్చిన తర్వాత, అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత తేడా వస్తుంది. యుక్త వయసు టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవులేషన్ మొదలైనప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అంటే వీటిని సెక్స్ స్టీరాయిడ్ హార్మోన్స్ అంటాము. ఇవి మెదడులోని నాడీ కణాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మెదడులోని నాడీ కణాలను ఎగ్జైట్ చేస్తుంది. సో ఆ ఎగ్జైట్ అయినప్పుడు వీటిలో కార్టికల్ స్ప్రెడింగ్ ప్రాసెస్ అనేది ఒకటి మొదలయ్యి దానివలన తలలో పెయిన్ మెకానిజం స్టిమ్యులేట్ అవుతుంది. ఈ పెయిన్ మెకానిజం సెరిటోనిన్ అనే న్యూరోకెమికల్ వలన మీడియేట్ అవుతుంది. సాధారణంగా ఇది సెరోటోనిన్ మార్గం ద్వారానే ఎక్కువగా మొదలవుతుంది. కాబట్టి ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి యుక్త వయసు నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వరకు కూడా మనము మైగ్రేన్ ఇన్సిడెన్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి? మైగ్రేన్లో 2 రకాలు ఉంటాయి. మైగ్రేన్ విత్ ఆరా అని ఒకటి ఉంటుంది, మైగ్రేన్ వితౌట్ ఆరా అని ఒకటి ఉంటుంది. చాలా కేసుల్లో ఆరా ఉంటుంది. ఆరా అంటే మైగ్రేన్ అసలైన నొప్పి మొదలయ్యే ముందు కొన్ని రకాల లక్షణాలు, నీరసంగా ఉండటం కానీ, వాంతికి వచ్చినట్టు ఉండటం కానీ, మగతగా ఉండటం కానీ, డిప్రెషన్ కానీ లేదా ఇరిటేషన్ కానీ, ఇటువంటి లక్షణాలు కొంతమందికి కళ్ళ ముందు చుక్కలాగా కనపడము, ఫ్లాషెస్ లాగా కనపడటము, లేదా చెవిలో గమ్మనే సౌండ్ రావటం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వీటిని ఆరా అంటాము. ఆరా మొదలైనాక కొన్ని నిమిషాల్లో కానీ కొన్ని గంటల్లో కానీ మైగ్రేన్ అటాక్ మొదలవుతుంది. మైగ్రేన్ అటాక్ మొదలవగానే ఆరా తగ్గిపోతుంది. తర్వాత నొప్పి మొదలై ఆ నొప్పి పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మైగ్రేన్ వితౌట్ ఆరాలో ఇటువంటి లక్షణాలు ఏమీ లేకుండా మొదలవటమే నొప్పితో మొదలవుతుంది. వీళ్లకు నొప్పి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. గర్భిణీపై మైగ్రేన్ ప్రభావం ఎలా ఉంటుంది? సాధారణంగా ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ అటాక్స్ తగ్గుతాయి. డెలివరీ తర్వాత మళ్ళీ పూర్వస్థాయికి వస్తాయి. అయితే కొంతమందిలో 20% ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి ఇదివరకు మైగ్రేన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా మైగ్రేన్కి వాడే మందులు ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల మందులు ఆపవలసి వస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు డాక్టర్ సలహాతోనే మైగ్రేన్ మందులు వాడవలసి ఉంటుంది. మందులతో మైగ్రేన్ తగ్గుతుందా? మైగ్రేన్కి సంబంధించిన ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు ఇచ్చే మందులు, మైగ్రేన్ రాకుండా ప్రివెంట్ చేసే మందులు, మైగ్రేన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత రీహాబిలిటేషన్ లాగా లేదంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా వాడే పద్ధతులు. ఇందులో ముందుగా మైగ్రేన్ వచ్చినప్పుడు ఎటువంటి మందులు వాడాలంటే ఫస్ట్ మామూలుగా మొదటి రకం మందులు అంటే సింపుల్గా ఉండే పారాసిటమాల్ కానీ, ఆస్పిరిన్ కానీ ఇటువంటివి, లేదా కెఫిన్ కాంబినేషన్తో వచ్చే టాబ్లెట్లు కానీ, అలాగే వామిటింగ్ తగ్గించడానికి డోంపెరిడాన్ కానీ లేదా మెటోక్లోప్రమైడ్ కానీ ఇటువంటివి కలిపి వాడినప్పుడు చాలామందికి మైగ్రేన్ అటాక్ తగ్గిపోతుంది. అయితే ఇవి వేసుకోవాల్సిన టైమింగ్ చాలా ఇంపార్టెంట్. పెయిన్ మొదలవగానే 30 నిమిషాల లోపు ఈ మందులు మొదలు పెడితే చాలామందికి అది మరింత పెరగకుండాను నొప్పి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ వ్యవధి పెరిగే కొద్దికి చాలామంది తగ్గిపోతుందేమో వెయిట్ చేసి చూద్దాం, పడుకుంటే తగ్గుతుంది, తింటే తగ్గుతుందని వెయిట్ చేస్తుంటారు.
హైపోగ్లైసీమియా వలన లేదా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వలన వచ్చిన మైగ్రేన్ తింటే తగ్గవచ్చు లేదా నిద్రపోతే తగ్గవచ్చు. కానీ టిపికల్ మైగ్రేన్ అటాక్ అయితే 30 మినిట్స్ దాటి టైం పెరిగే కొద్దికి దాని తీవ్రత కూడా పెరుగుతూ మామూలు పెయిన్ కిల్లర్స్కి లొంగకుండా ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఇచ్చే మెడిసిన్స్లో ట్రిప్టాన్స్ అనేటివి, ఎర్గాట్స్ అనేటివి చాలా ముఖ్యమైన మందులు. ఇందులో ట్రిప్టాన్స్ అనే మందులు ఇప్పుడు ఎక్కువగా వాడతాము. ఇవి ట్యాబ్లెట్ ఫామ్లో ఉండవచ్చు లేదా ఇంజెక్షన్ ఫామ్లో ఉండవచ్చు. వాంతులు ఎక్కువగా అవుతుంటే ట్యాబ్లెట్ బదులు ఇంజెక్షన్ ఇస్తాము. ఇప్పుడు నేసల్ స్ప్రే కూడా దొరుకుతుంది. ఇది పేషెంట్ ఆరా ఉన్న పేషెంట్ అయితే ఆరా టైంలో, లేదంటే ఆరా లేకుండా పెయిన్ స్టార్ట్ అయితే పెయిన్ స్టార్ట్ అయిన 30 నిమిషాల్లో ఈ స్ప్రే యూజ్ చేస్తే అది టర్మినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మరింత ఎక్కువగా తీవ్రత ఉండి ఈ ట్రిప్టాన్స్ పనిచేయకపోతే ఎర్గాట్ అనే మందు వాడతాం. ఇది కూడా ట్యాబ్లెట్ రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ రూపంలో కానీ వాడవచ్చు. అయితే ఎర్గాట్ అనే మందుకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీపీ ఉన్న పేషెంట్స్ కానీ లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కానీ ఈ ఎర్గాట్స్ని వాడకూడదు. ఎర్గాట్స్ వలన రక్తనాళాలు కుంచుకుపోయి హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఓవర్ ద కౌంటర్ ఎర్గాట్ మందులు ఎప్పుడు కూడా వాడకూడదు. అలాగే ఈ మందులే కాకుండా వేరే మందులు లేదా వేరే వైద్యం, ఇందులో ముఖ్యంగా చూడవలసింది ఆకుపంక్చర్. ఆకుపంక్చర్లో కొన్ని రకాల సన్నటి నీడిల్స్ని వివిధమైన ప్రాంతాల్లో తలకి కానీ మెడకు కానీ గుచ్చడం జరుగుతుంది. ఇది నమ్మకం ఉన్నవాళ్ళు లేదా దానివల్ల ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. రెండవది వచ్చేసి రీహాబిలిటేషన్ లేదా సైకోథెరపీ అంటారు. అంటే పేషెంట్ తనకు వస్తున్న తీవ్రతను బట్టి కంట్రోల్ చేసుకోవడానికి సెల్ఫ్ కంట్రోల్ టెక్నిక్స్ నేర్పిస్తారు. దానివల్ల కూడా ఆ పెయిన్ తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మసాజ్ థెరపీ అంటాము. మసాజ్ చేయడం వలన నెక్ మీద ఉన్న మజిల్స్ని, తర్వాత తల మీద కండరాలని మసాజ్ చేయడం ద్వారా పెయిన్ తీవ్రతను తగ్గించవచ్చు. మళ్ళీ ఈ అటాక్స్ రాకుండా ప్రివెంటివ్ మెషర్గా బాగా తీవ్రత ఉన్న వారిలో మనము బోటాక్స్ అనే ఇంజెక్షన్ని తల మీద, నుదురు మీద కండరాల్లోనూ, మెడ దగ్గర వెనుక వైపు ఉన్న కండరాల్లోనూ ఆ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న కండరాలు రిలాక్స్ అయ్యి ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ని అశ్రద్ధ చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఒక వారంలో 4 అటాక్స్ వచ్చిన లేదా అన్ని అటాక్స్ 12 గంటల కన్నా ఎక్కువసేపు ఉంటున్నప్పుడు ప్రివెన్షన్కి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రివెన్షన్కి ఇచ్చే మందులు దాదాపుగా తీవ్రత వచ్చినప్పుడు ఇచ్చే మందులాగానే ఉంటాయి. కాకపోతే వీటిలో కొన్ని ఎపిలెప్సీకి సంబంధించిన మందులు కానీ లేదంటే సుమాట్రిప్టాన్ అని ట్రిప్టాన్స్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఇచ్చేటప్పుడు వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని వాటిని ఇవ్వటం వలన ఉపయోగం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా అని ఆలోచించుకొని ఇవ్వాలి.